ఎందుకంటే ఆహ్, మామూలుగా ఇప్పుడు నిన్న ఆమె జెస్సికా అనుకుంటా ఆమె పేరు. హ్మ్. ఆమె మాట్లాడారు. సో, ఆమె అప్పీల్ ఏం చేశారంటే బేసిక్‌గా నా హస్బెండ్ గురించి ఇంక ఆపేసేయండి. ఇష్టం వచ్చిన కథనాలు చేయకండి. నాకు ప్రభుత్వము విచారణ మీద నమ్మకం ఉంది. సో, విచారణ కంప్లీట్ అయ్యి పోలీసులు ప్రకటించే వరకు సైలెంట్‌గా ఉండండి అని ఆమె చెప్పింది. కాకపోతే ఇక్కడేందంటే ఆహ్, మనం ఆమె పాయింట్ ఆఫ్ నుంచి అర్థం చేసుకోవాల్సింది తన భర్త మీద రకరకాల వ్యాఖ్యానాలు, కామెంట్లు హిందూ సంఘాలొచ్చేసి అతని మీద హిందూ సంఘాల ప్రతినిధులు కావచ్చు, లేకపోతే విడిగా ఉన్న కొంతమంది పాపులర్ యూట్యూబర్స్ హిందూ దీంట్లో మాట్లాడేవాళ్ళు కావచ్చు. వీళ్ళంతా వచ్చి ఏందంటే ఇతని పర్సనాలిటీని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ యాక్సిడెంటా? హత్య? అనేది మాత్రమే మాట్లాడాలి. అది వదిలేసి యాక్సిడెంట్ అయితే దానికి కారణాలు ఇతను తాగాడు అనేది చెప్పచ్చు. ఇతను తాగడం కూడా ఇప్పుడు యాక్సిడెంట్‌కి రకరకాల కారణాలు ఉంటాయి. తాగినోళ్ళే యాక్సిడెంట్ చేస్తారని ఏం లేదు. తాగకపోయినా కూడా యాక్సిడెంట్లు జరగచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ ఇతని దీంట్లో ఫస్ట్ తేలాల్సింది ఇది యాక్సిడెంటా? హత్య? యాక్సిడెంట్ అయితే కారణాలేంటి అనే దగ్గర ఈ వీడియోలంతా పనికొస్తాయి. ఇప్పుడు వీడియోలన్నీ. హత్య అంటే మాత్రం కొత్తగా అతను ఎవరు హత్య చేశారు, హత్య అని చెప్పడానికి ఆధారాలు ఏంటి, ఇవి ఇప్పటివరకు పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు అంటాం. ఆ ఫోటో ఒకటి తీశారు ఎల్బీ నగర్ సవేరా వైన్స్ దగ్గర అనేది ఒకటి, అది క్లియర్గా కూడా లేదు. దాంట్లో డౌట్ ఏంటంటే లోపల ఒక వ్యక్తి, ఇతను లోపలికి వెళ్తున్నాడు ప్రవీణ్, ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, బయటకు వచ్చి వెనక నుంచి తీశాడని. సరే తీసినాడు, సరే అతను లోపలే ఉన్నాడు కదా, ఆ విజువల్ ఎందుకు బయట రాలేదనేది ఒక పెద్ద మిస్టరీ. సో దాని తర్వాత అతను ఫోటో తీసింది క్లియర్గా లేదు. ఇవన్నీ ఏంటంటే అదొక్కటే మనకి ఇతని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పడానికి అదొక ప్రత్యక్షంగా అంటే సీసీటీవీలో ఉన్నది అదొకటే, అది కూడా క్లారిటీ లేదు. మిగతా అంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఇతను ఇలా పడతాడా, ఇన్నిసార్లు పడతాడా, కెమెరాల దగ్గరే పడతాడా, టోల్ గేట్లు ముందే పడతాడా, ఇవన్నీ ఒకటైతే అతను ఎందుకు ఇన్ని గంటలు దాదాపు 11 బయలుదేరి 11:40 అంటే దాదాపు 12 గంటల పైన మాస్కే ఇప్పలేదా ఇప్పుడు, అతను తాగడం తప్ప ఇంకెక్కడ భోంచేయలేదా, టిఫిన్ చేయలేదా, టీ తాగలేదా, దానికి ఆగలేదా అక్కడ ఫుటేజీలు లేవా, ఇవన్నీ రకరకాలుగా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అతని మీద హత్య ఆత్మహత్య అనే చర్చ పక్కకి వెళ్ళిపోయి అతను ఎలాంటి వాడు, అతను ఎంత దుర్మార్గుడు, హిందూ మతాన్ని ఎలా తిట్టాడు, ఈ విషయాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అంటే అతన్ని బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి, అతను హిందూ మత ద్వేషిగా పోర్ట్రే చేయడానికి చాలా ఛానల్స్ కావచ్చు, చాలామంది వ్యక్తులు కావచ్చు సీరియస్గా ట్రై చేస్తున్నారు. దీన్ని ఆమె ఆపమని చెప్పింది. అసలుగా సీసీటీవీని బయటపెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయటపెట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఈ గొడవలు ఉండేది కాదు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఛానల్స్కి, తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్స్కి ఫుటేజ్ అందిస్తుంది. ఫుటేజ్ అందించి ఇండైరెక్ట్గా ప్రవీణ్ తాగి పడిపోయాడు అనేక సార్లు, ఫైనల్గా అక్కడ పడి చనిపోయాడు అన్న ఒక నెరేటివ్ని వాళ్ళు బిల్డ్ చేయడానికి ప్రైవేట్గా చేస్తున్నారు తప్ప అఫిషియల్గా చేయట్లేదు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ముందుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి జనంలో ఇతను తాగి పడిపోయాడు, తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్న నెరేటివ్ని ముందుగా ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత పోలీస్ వెర్షన్ కూడా చెప్పేస్తే ఆల్రెడీ జనాల్లోకి ఇది వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇదే పోలీసులు చెప్పారు అన్న ఇది వచ్చేస్తుంది అన్న ఒక వ్యూహం అయితే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. లేదంటే ఈ ఫుటేజ్ ఏదో వీళ్ళకి ఇవ్వకుండా, ఛానల్స్కి ఇవ్వకుండా డైరెక్ట్గా పోలీసులే అనౌన్స్ చేయొచ్చు కదా. సో ఇది ఏదో ఒక ఛానల్ కొంత ప్రోయాక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేసి తీసుకుని అనడానికి లేదు. ఒకేసారి అన్ని ఛానల్స్లో, తెలుగుదేశం ఛానల్స్లో వస్తున్నాయి. పైగా వాళ్ళు, నేను మొన్న కూడా చెప్పాను, మెసేజ్లు పెడుతున్నారు, దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళండి అంటున్నారు. అంటే అర్థమేంటి, ఒక ప్లాన్డ్గా ఈ ప్రవీణ్ అనే వ్యక్తి మందు కొనుక్కుంటా వెళ్ళాడు, పడిపోతూ వెళ్ళాడు, చూడండి అని విజువల్స్ చూపించడం. దీనివల్ల ఇంకా ఎక్కువ డౌట్లు జనాలకు వస్తున్నాయి. అంటే ఇది ప్రతి చోట సీసీటీవీలో ఉన్న చోటే పడుతున్నాడా, అది కూడా టోల్ గేట్లకు ముందే పడుతున్నాడా,
అంటే టోల్ గేట్ల దగ్గర ఇవి ఉంటాయి కాబట్టి అక్కడే పడుతున్నాడా, అంతకుముందు ఎప్పుడు పడినట్టే ఎక్కడా లేదా అనేది ఒకటి. అట్లాగే మందు కొనేది కూడా ఇప్పటికీ 2 చోట్ల కొన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇంకొంతమంది ఏమో రాస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే 7 చోట్ల కొన్నాడు, 8 చోట్ల కొన్నాడు అని రాస్తున్నారు. అంటే అది సాధ్యం, పాజిబులా? అంత మందు దగ్గర డ్రైవ్ చేయగలరా అన్నది ఇంకో డౌట్. ఇక్కడ కూడా ఇప్పుడు మొన్న వచ్చిన ఎల్బీ నగర్ సవేరా వైన్ మార్ట్లో కొన్నది కూడా 2 బీర్లు, 2 అదేంటి రమ్ము, తర్వాత 2 జిన్ను చిన్నవి, అంటే కాక్టైల్. ఖచ్చితంగా అవన్నీ ఒకసారిగా తాగితే మాత్రం తనకి డ్రైవింగ్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. 2 వీలర్, కార్ అయినా కొద్దిగా ఓకే కానీ ఇబ్బంది. మళ్ళీ ఇంకో ఏలూరులో కొన్నాడు, మళ్ళీ మధ్యలో కోదాడలో కొన్నాడు అనే వార్త కూడా వస్తుంది. అయితే కోదాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటికి రాలేదు, కానీ వీటిలో అయితే వచ్చింది. ఇది హర్ట్ అయింది ఆమె. ఎందుకంటే ఆమె దృష్టిలో తన భర్త మత సామరస్యానికి పాటుపడ్డాడు. నిజానికి మతం అనే కాన్సెప్ట్కే అతను వ్యతిరేకం. సో మతం వల్ల జరిగే నష్టాల గురించి చెప్పాడు. అట్లాగే అతను ఎప్పుడు కూడా ఏ మతాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి ఇంకొకటి నీచంగా మాట్లాడలేదు. డిబేట్సే నిర్వహించాడు. హిందూ మతం వాళ్ళతోనే డైరెక్ట్గా డిబేట్స్ తను ఫాలో అయ్యాడు. వాళ్ళు తనతో మంచి సంబంధాలు ఉన్నారు. చాలామంది ఈ హిందూ మత ప్రచారకులు కూడా ఇతనితో మంచి వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ చేశారు. ఓన్లీ అభిప్రాయాల పరంగా వ్యతిరేకత, డిఫరెన్స్ తప్ప వ్యక్తిగతంగా అతను ఎవరిని కూడా ఏమి అన్న వ్యక్తి కాదు. ఇప్పుడేమో అతన్ని ఇలాగా చేస్తున్నారు. ఇది చాలాసార్లు జరిగేదే. చనిపోయింది, అది పాత సామెత ఉంది మనకు, కుక్కను చంపేసి పిచ్చుకొక్క అని చెప్పాలని. అలాగా చాలాసార్లు ఇది జరుగుతుంది. దీన్ని ఆపడం అంటే ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక పబ్లిక్ పర్సనాలిటీ వచ్చినాక ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్లో ఒక వ్యక్తిని గురించి దారుణంగా ప్రచారం చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఏం ఆధారాలు లేకపోయినా క్రియేట్ చేసేయచ్చు, ఏదో ఒకటి చెప్పేయచ్చు, మనకు కావాల్సిన విధంగా కట్ చేసేసేయచ్చు. మనం ఆ వ్యక్తిని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అలా ప్రొజెక్ట్ చేయొచ్చు. నీ చేతిలో మీడియా ఉంటే, మీడియా మీద నీకు కంట్రోల్ ఉంటే ఏ వ్యక్తినైనా విలన్ని చేసేయచ్చు, ఏ వ్యక్తినైనా హీరోని చేసేయచ్చు. ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్లో చేసేయచ్చు. దాన్ని అడ్డుకోవడం అంటే మనకు కూడా అంత మీడియా ఉండాలి. సో ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు, కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళకి, ఎవరికైనా పబ్లిక్ పర్సనాలిటీకి ఇవి తప్పవు. ఎవరినైనా వాళ్ళు మన ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు, వాళ్ళకి నచ్చకపోతే మనం చేసేది మన మీద విష ప్రచారం మొదలుపెట్టచ్చు. తప్పులు, ఇతను చాలా దుర్మార్గుడనో, తాగుబోతని, అమ్మాయిలు పిచ్చుందని రకరకాలుగా చేయొచ్చు. సో ఇవాళ సమాజంలో ఇతని మీద ఇప్పుడు అతను ఎక్కడా కూడా హిందూ మతాన్ని తిడుతునో లేకపోతే ఇంకోటి చేసింది ఏం కనిపించలేదు. రెండోది, హిందూ మతాన్ని తిట్టేది ఇతనేమో ఒకవేళ తిట్టుంటే కూడా ఇతను మొదటివాడు కాదు, చివరివాడు కాదు. 2 మతాన్ని తిట్టకూడదు అనేది ఏముంది? తిట్టడం అంటే విమర్శించకూడదు అనేది ఏముంది? వ్యక్తుల్ని భక్తుల్ని గాయపరచడం కరెక్ట్ కాదు. భక్తుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మాట్లాడచ్చు. ప్రతి మతంలో కూడా మతం అంటేనే అందులో అనేక నిర్హేతుకమైన, హేతు విరుద్ధమైన, విశ్వాసానికి సంబంధించి, ఫెయిత్కి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. అంటే అసలు ఇంత తాగి మనిషి డ్రైవ్ చేస్తాడనేది ఒక డౌటు. తర్వాత ఇతను పడిన పద్ధతులు చూస్తే అసలు ఏమీ లేదు, అక్కడ ఏమి కొట్టుకోవడం లేదు, ఏమీ లేదు, సడన్గా పడినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఇప్పుడు కొంతమంది మన క్రిస్టియన్ సోదరులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదొక కావాలనే యాక్సిడెంట్లు చేయడం, ఇక్కడ టోల్ గేట్ల దగ్గర కెమెరాలు ఉన్న చోటే యాక్సిడెంట్లు కనపడడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. అట్లాగే టైం లైన్లు అన్నిట్లో మ్యాచ్ కావట్లేదు. ఇవాళ ఏంటంటే, ఒకటి వీళ్ళు చెప్తున్నది ఏమంటే, దీన్ని ఎవరో వేరే ఇతను ముందే చంపేసి యాక్సిడెంట్గా నిరూపించడానికి ఒక ప్లాన్డ్గా ఒక నెరేటివ్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు అనేది చెప్తున్నారు. దీనికి మామూలు వాళ్ళు అయితే ఇంత రిస్క్ తీసుకోగలరా? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న వచ్చిన ఫుటేజ్లో చిల్లకల్లు టోల్ గేటు ముందు 3 గంటల 19 నిమిషాలకి లారీ కింద పడిపోయి పక్కకు పడ్డాడు. అడ్డుపడి ఉంటే లారీ కింద పడి ఉండే అవకాశం ఉంది. బస్సు స్పీడ్గా వస్తుంది వెనక నుంచి, సడన్గా రైట్కి తిప్పాడు బస్సు డ్రైవరు, లేకపోతే అది కూడా ఇతని పైకి వచ్చి ఉండేది. సో
అదైతే హైలీ రిస్కే. ఎవరైనా అలా పడతారా, రిస్క్ తీసుకొని చనిపోవడానికి రిస్క్ తీసుకొని అలా పడతారా? యాక్సిడెంట్ అంటే తెలియదు కాబట్టి జరుగుండొచ్చు, కానీ ఒక ప్లాన్డ్ యాక్సిడెంట్ అలా పడతారు మామూలుగా. సినిమాలో అయితే మాత్రమే అదేంటంటే సినిమాలో అన్ని కంట్రోల్డ్గా ఉంటాయి, సేఫ్టీ మెథడ్స్ ముందే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్గా మనకు కనబడుతుంది. కానీ అది యాక్సిడెంట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్లో కొన్ని చేస్తారు, సీజీ వర్క్ కొంత చేస్తారు. ఇవన్నీ మిక్స్ అయ్యి మనం సినిమాలో చూస్తాం యాక్సిడెంట్ అనేది. రెండోది నెంబర్ ఆఫ్ షార్ట్స్, కట్స్ అవన్నీ ఉంటాయి, ఒకేసారి జరిగినట్టుగా వైడ్ యాంగిల్లో ఉండదు. ఫెయిత్లో సైంటిఫిక్గా అన్నీ ఉండవు. సైంటిఫిక్ ఎస్టాబ్లిష్ మనం ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. మతం అంటేనే సైన్స్కి ఆపోజిట్గా ఉంటుంది. సో సైన్స్ అంటే లాజిక్, రీజను ఇవన్నీ చూసి ఒక ప్రూఫ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటారు, ఎవిడెన్స్ బేస్డ్ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేసే సైన్స్. మతం అనేది ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, దానికి ఎవిడెన్స్లు అవసరం లేదు, నేను నమ్ముతాను అంతే, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను, దాన్ని నువ్వు ఎలా కాదంటావు అనేది అక్కడ వస్తుంది. ఫెయిత్ అది విశ్వాసం. సో ఈ విశ్వాసాన్ని మనం ఎగతాళి చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు, విశ్వాసులు అనేవాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక వివాదాలు కావాలి, లేని వివాదాలు కూడా క్రియేట్ చేయడం అనేది ఛానల్స్కి అవసరం. అందుకని ఎవరు ఏ వివాదం, కుల వివాదమో మత వివాదమో వాళ్ళని పిలిచి మనం వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఏదో మాట్లాడతారు, వీడు ఇలాగ అన్నాడని మళ్ళీ ఆపోజిట్ వాడిని అడగడం, ఇది ఉంది. జనాలకు కూడా ఏది వివాదం అయితే అవే చూడాలనిపిస్తుంది, మంచిగా చెప్పినవి ఏవి చూడరు జనం. నేను చాలాసార్లు నా దీంట్లోనే చూస్తుంటా, మనం చాలా ప్రిపేర్ అయ్యి ఒక మంచి విషయాన్ని చాలా బాగా చెప్తే అవి పెద్దగా వ్యూస్ పోవు, ఏదో వివాదమైన అంశాన్ని మాట్లాడితే అవి వేలు లక్షలు పోతుంటాయి. కాబట్టి ఇప్పుడున్న మోడల్లో పబ్లిక్ ఫిగర్గా ఉండడం అనేది ఈ రిస్కులన్నీ ఉంటాయని సిద్ధమయ్యే పబ్లిక్ స్పీర్లో ఉండాలి, లేకపోతే ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఆమె తన భర్తని కోల్పోయింది, కోల్పోవడమే కాకుండా భర్త గురించి ఇంత ఘోరంగా వస్తున్నప్పుడు తప్పదు అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సినిమాలో ఒక చిన్న ఇది పెట్టాను, అదేంటంటే మారుతి వ్యాన్ వెళ్తూ ఉంటుంది, ఒక వ్యక్తి నడుస్తుంటాడు, అతను లోపలికి లాగి కొద్ది దూరం పోయినాక పడేయాలి, షార్ట్ కట్ కాకుండా తీసాం. సో పడేయడానికి ఆ స్టంట్ మ్యాన్ నేను పడిపోతాను అన్నాడు. బైక్లో వెళ్తుంటాడు, వీళ్ళు అతన్ని లాగి లోపలికి తీసుకోవాలి, బైక్ పడిపోతుంది, కొంచెం ముందుకెళ్ళినాక అతన్ని ఇసిరేయాలి, అంటే చంపేసి ఇసిరేసినట్టుగా ఉండాలి. ఇది షార్ట్, దీన్ని ఎక్కడ కట్ చేయలేదు. అది బాగా రిస్కీ షాట్, ఎందుకంటే మనం ఎక్కడ ఇసిరేస్తారో తెలియదు కాబట్టి బెడ్లు పెట్టలేము, అక్కడ అతను పడాలి. సో అతను పడినప్పుడు ఏదైనా హెడ్కి ఏదైనా ఇంజూర్ అయితే ప్రాబ్లం. అందువల్ల కొంత కాళ్ళకి కూడా లోపల ఇవన్నీ కట్టి అవన్నీ చేసి అతనికి ఇది చేసాం, హెల్మెట్ పెట్టుకొని ఇవన్నీ చేసాం అనమాట. అంటే మ్యాక్సిమం స్టంట్ మాస్టర్ జాగ్రత్తలు తీసుకొని చేశాడు. దో ఇట్స్ రిస్కీ, ఎందుకంటే స్టంట్ వాళ్ళు చేశారు, వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి. సో అలాగా ఏమన్నా ఇక్కడ కూడా ముందుగా సేఫ్టీగా వీళ్ళు పెట్టుకొని స్టంట్స్ చేశారా అనేది ఇప్పుడు డౌట్. కాకపోతే వెనక బస్సు వస్తుంది ఇవన్నీ వాళ్ళు ఊహించి చేసినట్టుగా అయితే సీన్ లేదు. మనకు ఆ సీన్ చూస్తే, అంటే నేను ఒక సినిమా రంగంలో పనిచేసి స్టంట్స్ అంతా నేను కూడా వీరప్పన్లో కూడా చాలా రిస్కీ స్టంట్స్కి నేను చూశాను. చూసినప్పుడు అది నాకైతే స్టంట్ మ్యాన్ చేసినట్టుగా అయితే అనిపించలేదు, అంటే ఇతనే యాక్సిడెంట్ అయి పడినట్టే నాకైతే అనిపించింది. కానీ వీళ్ళకున్న డౌట్లు ఏంటంటే ఎందుకు అక్కడే కెమెరా ముందే పడతాడా అని. కాకపోతే ఏమైందంటే ఈ మధ్య సీసీటీవీలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. సీసీటీవీ లేకుండా అసలు ఎక్కడ స్పేస్లో ఉండట్లేదు, ఏదో వెరీ రేర్ ఇది తప్ప మ్యాక్సిమం సీసీటీవీలు పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాదు వరల్డ్లోనే హైయెస్ట్ సీసీటీవీలు ఉన్న సిటీ. అలాగా సీసీటీవీలు అయితే పోలీసులు ఎక్కువ పెడుతున్నారు, ఎందుకంటే క్రైమ్ని బ్రేక్ చేయడానికి సీసీటీవీలే మేజర్గా పనికొస్తుంది పోలీసులకి. అందుకని ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా సీసీటీవీలు కంపల్సరీ, అపార్ట్మెంట్లో కూడా సీసీటీవీలు పెట్టాలనేది వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు, పెట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆఫీసులో కంపల్సరీ పెడుతున్నారు. సో అందువల్ల సీసీటీవీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను పడిన చోట కనబడుతుంది. రెండోది బ్రాందీ షాపుల్లో కంపల్సరీ సీసీటీవీలు అనేవి పెడుతున్నారు. అందుకని నేను చాలా మందికి ఏం సలహాలు ఇస్తాను, మీరు చూడకండి అసలు
మీరు ఎంత అప్పీల్ చేసినా ఎవరు ఇచ్చేయరు. మీరు మీ భర్తకి ఆమెనే కాదు ఎవరైనా ఇప్పుడు మనకి నెగిటివ్గా పెట్టే కామెంట్లు మనం చూసే కొద్దీ మనం అనవసరంగా ఎఫెక్ట్ అవుతుంటాం. పెట్టుకుంటూ వదిలేయాలి. సో ఎందుకంటే ఇవాళ అత్యంత ఈజీ పని కామెంట్లు పెట్టడం, నెగిటివ్గా చెప్పడమే. వాళ్ళు మనమేం పాజిటివ్గా చేస్తున్నాం జీవితంలో అని ఎవడు ఇవాళ మాట్లాడు. ఎవరితోనూ వ్యక్తులను కలిసినా కూడా ఎలాగైపోయిందంటే నెగిటివిటీ విపరీతంగా ఉంది. గంటలు నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఇతనేం చేశాడు పాజిటివ్గా అని అడిగితే అతని దగ్గర ఏముండదు. ఎందుకంటే వేరే చేసేవాడిని విమర్శించడం అనేది వెరీ వెరీ ఈజీ థింగ్. నువ్వు చేయడం కష్టం. అట్లాగే చేసేవాళ్ళకి అది కాసే చెట్టుగా దెబ్బలు తగిలినట్టుగా చేసే మనిషి ఏదన్నా ఒక పని చేస్తే అతని మీద ఖచ్చితంగా రాళ్ళు పడుతూ ఉంటాయి. సో ఆమె ఆవేదన అర్థమవుతుంది, కానీ ఇది ఎస్కేప్ కాలేము దీని నుంచి. ఇతను కొంతమందికి హీరో అవుతాడు, కొంతమందికి విలన్ అవుతాడు. దాన్ని ఎవరు ఆపలేరు. రెండు కూడా జరుగుతాయి. ఏదేమైనా అతను ఒక పబ్లిసిటీతో వచ్చింది. అతని చుట్టూ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, దళితులు కానీ ఒక వ్యక్తి మరణం చుట్టూ ఎంతగా ర్యాలీ అయింది నేను చూడలేదు. సో ఆ మేరకు ప్రవీణ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఇతను కొన్నప్పుడు అక్కడ ఉన్నాయి, ఇతను కొనినది 2 ఉన్నాయి, పడింది కూడా 2 విజువల్స్ ఉన్నాయి. ఒకటేమో నిన్నొచ్చిన ఇది రిస్క్. అంతకుముందు ఇదేమో కేసరా టోల్ ప్లేస్ దగ్గర అది స్తంభానికి గుద్దుకున్నట్టుగా ఉంది. అది క్లోజప్ షాట్ లేదు, లాంగ్ షాట్ ఉంది. అక్కడ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఛానల్తో మాట్లాడించలేదు. ఆ షాప్ ఒకటి ఉంది, ముస్లిం అతను షాప్ ఉంది, సమ్ డీటెయిల్ ఇవే సెల్ ఫోన్స్ అవి. అతనేమో నేను ఆ రోజు మూసేస్తున్నాను చూడలేదు, తర్వాత నేను టీవీలో చూస్తానని అతను చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇది ఐ విట్నెస్లతో కొంత అయిపోయినాక మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. కేసరా టోల్ ప్లాజా దగ్గర తర్వాత పడినాక వెళ్ళి మాట్లాడించారు, అతను వెళ్ళిపోయాడని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి కెమెరాలో చోటే పడతాడా అనేది ఒకటి, 2 ఇంత మందు తీసుకొని వెళ్ళి తాగితే అతను ఇది ఉంటాడా, అతనికి అంత తాగాలనిపిస్తే ఆడనో కాసేపు కూర్చొని తాగేవాడు కదా, తాగుతూ బండి ఎందుకు డ్రైవ్ చేస్తాడు అనేది లాజిక్. కానీ ఈ లాజిక్లో ప్రాబ్లం ఉంది. చాలామంది తాగుతూ డ్రైవ్ చేసే వాళ్ళని నేను పర్సనల్గా చూశాను, చాలా విన్నాము. తాగుతూ డ్రైవ్ చేయడం అనే కొంతమంది కావాలనే రింగ్ రోడ్లలో వెహికల్లో తాగుతూ తిరుగుతారు, 3-4 కలుసుకొని వాళ్ళు తాగుతూ తిరుగుతారు. దట్ ఈజ్ కైండ్ ఆఫ్ థ్రిల్ వాళ్ళకి. కెమెరాలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇతను రెగ్యులర్గా వెళ్తాడు అని చెప్తున్నారు, ఒంటరిగా వెళ్తాడని చెప్తున్నారు. అలాగే ఒంటరిగా తాగుతూ ఒక నేచర్ అతనికి ఉండొచ్చు.